నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరంలో గాంధీ జయంతి ప్రపంచ అహింస దినోత్సవం సందర్భంగా పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ మూవ్మెంట్ అల్లూరి సీతారామరాజు సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జువ్వలపాలెం రోడ్ల గల అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో అక్టోబర్ 2న ఉదయం 9 గంటల నుండి అహింస శాంతి సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దివర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక శాసన కులపతి రామాంజనేయులు, ప్రముఖ వైద్యులు ద్వారకా తిరుమల శ్రీనివాస, సిచ్యువేటీ సైన్స్ అకాడమీ కో చైర్మన్ డాక్టర్ పి బలరాం, ప్రతాప్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. అహింస శాంతి సద్భావన శాకాహార ర్యాలీలో అహింసావాదులు, జంతు ప్రేమికులు, శాకాహార అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. అత్తిలి గొల్లల దిబ్బలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమాధానం జరిపారు. సుమారు 5,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవా నీ అండా గంట ఉండాలయ్యా, చూపించయ్యా ధ్రువ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంటయ్యా దేవా నీ అండా గంట. అత్తిలి శివారు కేఎస్ గట్టు వద్ద గల మరణాత గార్డెన్స్ ఫాస్టర్ అద్దంకి జాన్సన్ జాషువా మృతి పట్ల తనకు శాసనసభ్యులు రాధాకృష్ణ సంతాపం తెలిపారు. జాషువా కుటుంబ సభ్యులను పరామర్శించి జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల టీడీపీ అధ్యక్షుడు ఆన రాజనారాయణరావు, ఎం రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో గల్లీ బాయ్స్ యువజన సంఘ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిపారు. సుమారు 3,000 మంది ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న సమారాధనకు సహకరించిన దాతలకు సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకి ఉండాల్సిన కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కరు కమిటీ కుర్రలు ప్రతి ఈ యొక్క అన్న సమారాధన నిమిత్తం దయచేసి భక్తులు గమనించగలరండి. స్వామి మహోత్సవంలో భాగంగా ఈ యొక్క అన్న సమారాధనని తీర్థంలో కోరుతున్నాం. కమిటీ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర గారు ఈ యొక్క అన్న సమారాధన 2 గ్యాస్ పనుల రాజు గారు అన్న సమారాధన 2 బయట ఇచ్చిన దాత ఎస్వీఎస్ దర్బార్ గారు, అలాగే వి ప్రసాద్ గారు 500 రూపాయలు, ఎస్ సుశీల గారు 1000 రూపాయలు, శివశక్తి ఫైనాన్స్ గారు 1500 రూపాయలు, వి సుందరరావు గారు 500 రూపాయలు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణను యాగానికి వావిలాల సరళాదేవి తదితరులు ఆహ్వానించారు.
విద్యామంత్రి నారా లోకేష్ను కూడా యాగానికి ఆహ్వానించేందుకు అవకాశం కల్పించాలి ఎమ్మెల్యేను కోరగా అందుకు రాధాకృష్ణ అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా తణుకు మహిళా కళాశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలు టీచర్ ఒలింపిక్స్ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూటీఎఫ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండే సమస్యలను పరిష్కరించడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్న సంస్థగా పేరు సాధించారని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులు అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేశారని, ఆ పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయ హక్కులు కాపాడే విధంగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘ రామభద్రం, సహా అధ్యక్షుడు కె రాజశేఖర్, కోశాధికారి పట్టభిరామయ్య, జిల్లా కార్యదర్శి టీజే జయశ్ కుమార్, మండలాధ్యక్షులు ఎం రంగారావు, దేవదత్తం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్లో కటారి శారదాదేవి అధ్యక్షున మానవతా నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా దాట్ల సత్యనారాయణరాజు హాజరై మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిన్ రాంబాబు మాట్లాడుతూ 1000 మంది వరకు సభ్యత్వాలు నమోదైనట్లుగా ప్రకటించారు. ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి బి రామకోసి సేవా కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో కోశాధికారి అక్కిన కాశీ, అక్కిన లక్ష్మి, వివి రామకృష్ణ, కుల్లేపల్లి సత్యనారాయణ, అలపాటి సుబ్బారావు, అలపాటి సోమేశ్వరరావు, వంగూరు హనుమంతరావు మానవతా సభ్యులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు తోట తిరుమూర్తి నివాసం వద్ద జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, మండలాధ్యక్షులు బాల మహేష్, జనరల్ సెక్రటరీ పెరికల అజ్జిబాబు, యువమాచార అధ్యక్షులు రామశెట్టి అయ్యప్ప, పాలి కలిగిరెడ్డి, పాలూరు శ్రీనివాస్, తోట తిరుమూర్తులు, మంచిల్లారి తులసి ప్రసాద్ కార్యకర్తలు పాల్గొని జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ సమక్షంలో సభ్యత్వాలు చేయించారు. వినాయక చవితి మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా తణుకు 9వ వార్డు గోస్ని కాలువ ఆనుకుని ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ సిద్ధి వినాయక తణుకు పట్టణ రజక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్న సమారాధనలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక మహిళలు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. సుమారు 4000 పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తణుకు పాతూరుకు చెందిన శేషాపు తేజస్ శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తణుకు పట్టణ ఎస్ఐ కె చంద్రశేఖర్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. తాడేపల్లిగూడెంలో తాత 54 వద్ద ఉంటూ చదువుకునేవాడు. 2 నెలల క్రితం ఆయన మృతి చెందడంతో నెల రోజుల క్రితం తాడేపల్లిగూడెం నుండి తణుకు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తేజస్ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.